గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు కాఫీ టైమ్ సిప్పన్సీ. ఈరోజు కాఫీ టైమ్ సిప్పన్సీలో భాగంగా ప్రధాన తెలుగు వార్తా దినపత్రికల్లో వచ్చినటువంటి జాతీయ, అంతర్జాతీయ, జిల్లా స్థాయి వార్తలు ఏ విధంగా ఉన్నాయో ఒకసారి మనం పరిచయం చేసుకుందాం. ముఖ్యంగా నిన్న ఐపీఎల్ మ్యాచ్ సంగ్రామం ముగిసింది. ఐపీఎల్ సంగ్రామంలో అంతిమంగా కోల్కతా ఆ టైటిల్ని కైవసం చేసుకోవడం కూడా జరిగినటువంటి అంశాన్ని నిన్న మనం చూసాం. ఎప్పుడైనా సరే ఓవర్గా అంచనాలు వేయకూడదనేది ఈ ఐపీఎల్ ద్వారా మనకు తెలుస్తున్నటువంటి అంశం. ఈ ఐపీఎల్లో ముఖ్యంగా 3 జట్లు ఫైనల్కి చేరి కప్పును సాధిస్తాయన్నటువంటిది విశ్లేషకులు అందరూ చాలామంది చెప్పినటువంటి అంశం. ఆర్సీబీలో కోహ్లీ ఆయన ఆటగాడు ఉన్నాడు రాయల్ ఛాలెంజర్స్లో, అలానే రాజస్థాన్ రాయల్ ఛాలెంజర్స్ జట్టులో, అలానే చెన్నైలో ధోని ఉన్నాడు, అలానే ముంబై జట్టు తరపున రోహిత్ శర్మ ఆడాడు. ఈ 3 జట్లు కూడా హాట్ ఫేవరెట్ జట్లుగా అందరూ విశ్లేషకులు కూడా భావించారు. వీళ్ళ ముగ్గురి మీదే హైలైట్ చేస్తూ ఏ మ్యాచ్ జరిగినా సరే ఆ ముగ్గురు గురించే తెగ చెబుతూ వాళ్ళని ఆకాశానికి ఎత్తుకు ఎదిగారు. ఆ 3 మ్యాచ్ల్లో కూడా ఫైనల్కి రాకుండా వెళ్ళిపోయినటువంటి సందర్భం. కాబట్టి ఎప్పుడు అతిగా మనం విశ్లేషణ చేయకూడదు, ఎప్పుడు దేన్ని కూడా హైలైట్ చేయకూడదు. కామ్గా ఉన్నటువంటి జట్లు ఏదైతే ఉన్నాయో హైదరాబాద్ జట్టు, అలానే కోల్కతా జట్టు కూడా ఫైనల్కి రావడం, ఆ ఫైనల్లో హైదరాబాద్ జట్టు విజయం సాధిస్తుందని అందరూ భావించినటువంటి సందర్భంలో కొంతమంది ప్రముఖులు, జ్యోతిష్య ప్రముఖులు కూడా చెప్పారు హైదరాబాద్ జట్టు గెలుస్తుందని. అయినా కానీ ఓడిపోయినటువంటి సందర్భాన్ని మనం చూసాం. ఎప్పుడైనా సరే మనం ఆటని నమ్ముకోవాలి. క్రికెట్ అనేది ఏ రోజుకు సంబంధించినటువంటి ఆ రోజు ఆట కాబట్టి దీంట్లో ఎంతమంది ప్రతిభావంతులు ఉన్నారు ఎవరు అన్నటువంటిది కాదు, ఆ రోజు ఆట ఆడినటువంటి విధానంపైనే అది క్రికెట్ గెలుపు ఓటములు నిర్ణయించబడి ఉంటాయి అన్నటువంటి విషయాన్ని కూడా మనకి తెలుస్తుంది. కోల్కతా జట్టు ఇప్పటికి మూడవసారి టైటిల్ని కూడా గెలుచుకుంది. గతంలో 5 సార్లు ముంబై జట్టు, అలానే చెన్నై జట్టు 5 సార్లు గెలుచుకున్నాయి. అలానే గుజరాత్ కూడా ఒకసారి ఈ టైటిల్ని గెలుచుకోవడం జరిగింది. కోల్కతా మొత్తం మీద 3వసారి గెలుచుకోవటం అందరూ కూడా క్రికెట్ అభిమానులు కూడా నిన్న ఆనందం కలిగినటువంటి ఒక ఆట. ఎందుకంటే మన ఆంధ్రలో ఉన్నటువంటి వాళ్ళు అందరూ కూడా హైదరాబాద్ జట్టుకు ఫేవరెట్స్ అయినా కానీ నిరాశపరిచారు. ఎందుకంటే బాగా మంచి స్కోర్ చేసి ఓడిపోవటం వేరు, కానీ 113 పరుగులకే కుప్పకూలిపోయినటువంటి సందర్భంలో అందరికి కూడా నిరాశ కలిగినటువంటి సందర్భం. ఏదైనా సరే ఐపీఎల్ మ్యాచ్లు బాగా ఉత్సాహభరితంగా క్రికెట్ అభిమానులకి పండగ వాతావరణంలో జరిగినాయి. త్వరలోనే T20 వరల్డ్ కప్ మ్యాచ్ కూడా త్వరలోనే అవి కూడా జరగబోతున్నాయి. కాబట్టి క్రికెట్ అభిమానులకి ఇవన్నీ పండగ. ఇక జనరల్గా మన వార్తలకి వస్తే ఢిల్లీ ఆసుపత్రిలో అగ్ని ప్రమాదం. ఇది విషాదకరమైనటువంటి వార్త. ఇటువంటి వాటిల్లో ఎందుకు శ్రద్ధ తీసుకోరో కూడా ప్రభుత్వాలు మనకు అర్థం కాదు. ఢిల్లీలోని బేబీ కేర్ న్యూ బోర్న్ ఆసుపత్రిలో అగ్ని ప్రమాదం సంభవించి 7 పసికందులు ప్రాణాలు కోల్పోయారండి. ఇటువంటి వాటి మీద ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ పెట్టాలి. ఏ ప్రమాదం ముందు వస్తుంది, అక్కడ ఉండేటటువంటి పసికందులు ఉంటారు, అలానే బాలింతలు ఉంటారు, వాళ్ళని రక్షించుకునేటటువంటి అవకాశం ఉండదు. కాబట్టి దీనికి సంబంధించి ఒక ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ తీసుకోవడం, దానికి సంబంధించినటువంటి భద్రతా చర్యలను ఏర్పాటు చేయడం, ఇవన్నీ కూడా చూసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. 7 పసికందులు చనిపోయారంటే ఈ పాపం ఎవరికి చెందుతుంది, దీనికి ఎవరు బాధ్యత వహించాలన్నటువంటి విషయాన్ని కూడా ఒకసారి పరిగణలోకి తీసుకుంటే మంచిది. ఇటువంటి ఆసుపత్రికి పర్మిషన్లు ఇచ్చేవాళ్ళు కానీ ఎవరైనా సరే దీని మీద ఒక ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ పెడితే బాగుంటుందన్నటువంటి విషయం అర్థమవుతుంది. ఇండియా కూటమి గెలిస్తేనే అని మోడీ గారు చెప్పడం జరిగింది. ఇండియా కూటమి కనుక ఓడిపోతే హిందువులే ఇక్కడ ద్వితీయ శ్రేణి పౌరులుగా ఉండేదానికి అవకాశం ఉంటుందని చెప్పి వారు పరోక్షంగా వ్యాఖ్యలు చేశారు. అలానే మరణాలు 670కి పైనే. ఒపువా న్యూ గినియాలో కొండ చర్యలు విరిగిపడినటువంటి సంఘటనలో మృతుల సంఖ్య 670కి పైనే చేరిందట. చూడండి, ఇవన్నీ కూడా ప్రకృతి వైపరీత్యాలు జరిగేటటువంటి దానికి కూడా కొంత జాగ్రత్తలు వహించాలి. మరి ఈ ఎలా జరిగిందో ఈ విషయాన్ని వార్త చదివితే కానీ మనకు అర్థం కాదు. మానవ తప్పిద మహావిషాదం. రాజ్కోట్లో గేమ్ జోన్లో ప్రమాద ఘటనపై హైకోర్టు తీవ్రంగా స్పందించింది. మానవ తప్పిద మహావిషాదం అన్నటువంటి వార్తని కూడా మనం చూస్తున్నాం. తీరం దాటిన రెమాల్ అర్ధరాత్రి బంగ్లాదేశ్ పశ్చిమ బెంగాల్ మధ్యలో ఇది తీరం దాటిందట. దీనివల్లే మనకి ఇప్పుడు ఎండలు కూడా నిన్నటి నుంచి మొన్నటి నుంచి కూడా బాగా తీవ్రంగా 2 రోజుల నుంచి ఎండలు ఉన్నాయి.
దీనికి కారణం కూడా ఉంది. మనకి బాగా ఎండలు రావడానికి ఈ తుఫాన్ కారణంగా కూడా మన వాళ్ళు చెబుతున్నారు. అలానే 3 కేసుల్లోనూ పెళ్లిళ్ళకి మధ్యంతర ముందస్తు బెయిల్ ఇవ్వండి అన్నటువంటిది ఇంకొక వార్తను కూడా మనం చూస్తున్నాం. సీల్ లేదని పోస్టల్ బ్యాలెట్ తిరస్కరించవద్దు, ఈసీ చెప్పినటువంటి మాటలు కూడా ఒకటి ప్రత్యేకంగా వేశారు. ఇక అమిత్ షా గారు ఒక ధీమాని వ్యక్తం చేసినటువంటి వార్తని మనం ఈనాడు దినపత్రికలో చూస్తున్నాం. ఒడిశా, అరుణాచల్లోనూ ప్రభుత్వాలను ఏర్పాటు చేస్తాం. ఏపీలో 17 లోక్సభ స్థానాలను కూటమి కైవసం చేసుకుంటుంది. సార్వత్రిక సమరంలో ఖచ్చితంగా 400కు పైగా సీట్లు సాధిస్తాం. వచ్చే 5 ఏళ్లలో ఉమ్మడి పౌరసత్వాన్ని, పౌరస్మృతిని తీసుకొస్తామని చెప్పి అమిత్ షా గారు, కేంద్ర హోంశాఖ మంత్రి వారు ధీమాని వ్యక్తం చేయడం జరిగింది. అంటే రాబోయేటటువంటి రేపు 4వ తేదీ జరిగేటటువంటి ఈ కౌంటింగ్లో కూటమే విజయం సాధిస్తుందన్నటువంటి విషయాన్ని వారు స్పష్టం చేశారు. ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ జూన్ 2 వరకే, రేపు 2వ తేదీ వరకే, అంటే 10 ఏళ్ల కాల పరిమితిని మనకి ఇచ్చారు. ఉమ్మడి హైదరాబాద్లో మనకు కూడా భాగస్వామ్యం ఉంది, మనం కూడా భాగస్థులమే. అయితే ఈ 10 సంవత్సరాల్లో మన హక్కుల్ని మనం ఏమి సాధించుకున్నాం అనేది కూడా ఒకసారి ఈ రాజకీయ నాయకులు నిన్న ఎలక్షన్లో పోటీ చేసినటువంటి వాళ్ళు, ఆ వాగ్దానాలు ఈ వాగ్దానాలు చేసినటువంటి వాళ్ళు, హైదరాబాద్లో మనకు ఉన్నటువంటి హక్కుల్ని మనం ఏమేమి సాధించామనేది ఒకసారి ఆలోచన కనుక చేసుకుంటే మంచిది. అది రేపటి 2వ తేదీతోటి అప్పుడే నిన్నగాక మొన్న మనం విడిపోయినట్లుగా కూడా మనకు కనిపిస్తున్నటువంటి అంశం. ఇక ఆంధ్రజ్యోతి దినపత్రికను చూస్తే గల్లా పెట్టెలు ఖాళీ, జగన్ సర్కారు డిపాజిట్ల గోల్మాల్లో ప్రభుత్వ శాఖలు విలవిల అన్నటువంటిది ఒక బ్యానర్ ఐటమ్గా కూడా ఆర్థికం అరాచకం 2 అన్నటువంటి పేరుతోటి వేశారు. గేమింగ్ జోన్లో 3500 లీటర్ల పెట్రోలు, డీజిల్. చూడండి, అది ఇందాక మనం చెప్పుకున్నాం. ఇది 12 మంది చిన్నారులతో సహా 35 మంది మృతుల సంఖ్య పెరిగిందంట. అంటే గేమింగ్ అంటే మనకి ఎగ్జిబిషన్స్ ఇలాంటివి జరుగుతుంటాయి కదా, ఈ చిన్నపిల్లలు వచ్చేటటువంటి ప్రదేశంలో ఇక్కడ కూడా ఎందుకు అశ్రద్ధ వహిస్తారో, ముందు జాగ్రత్త చర్యలు ఎందుకు తీసుకోకూడదు అర్థం కాకూడదు. ఇక్కడ తీవ్ర ప్రమాదం జరగడంతో ఇవన్నీ కూడా జరిగినట్లు తెలుస్తుంది. ప్లీజ్ మమ్మల్ని పంపేయండి, సిఎస్కు డిప్యూటేషన్ అధికారుల మాతృ సంస్థలకు వెళ్లేందుకు హడావుడి అన్నటువంటి వార్తను కూడా మనం ప్రధానంగా చూస్తున్నాం. ఇవి జాతీయ స్థాయిలో మనకి రాష్ట్ర స్థాయిలో ఉన్నటువంటి వార్తల్ని మనం చూసుకున్నాం. ఇక మన జిల్లా స్థాయి వార్తలు కనుక చూస్తే రేపు 4వ తేదీ కౌంటింగ్ జరగబోతుంది కాబట్టి నిన్న ఎస్పీ గారు కూడా అక్కడ అన్ని జరుగుతున్నటువంటి పనులు కూడా వారు ప్రత్యేకంగా పరిశీలన చేయడం జరిగింది. ముఖ్యంగా 3 అంచెల విధానంతో స్ట్రాంగ్ రూముల వద్ద 3 అంచెల భద్రత ఏర్పాటు చేసేదానికి కట్టుదిట్టమైనటువంటి చర్యలు కూడా తీసుకున్నట్లు జిల్లా ఎస్పీ గారు తెలియజేశారు. అలానే ఎక్కడైతే స్ట్రాంగ్ రూములు ఉన్నాయో ఆ చుట్టుపక్కల 4 సరిహద్దుల్లో కూడా ఎటు నుంచి ఎవరన్నా వచ్చేదానికి అవకాశం ఉంటుందా, అక్కడ భద్రతా ఏర్పాట్లు ఎలా చూడాలి, మెయిన్ గేటు భద్రతా ఏర్పాట్లు ఎలా చేయాలి, ఇక్కడ కౌంటింగ్కి వచ్చేటటువంటి ఈ రాజకీయ ప్రముఖులు, రాజకీయ నాయకులు, వాళ్ళకి సంబంధించినటువంటి అందరికీ పాస్ ఉన్నటువంటి వాళ్ళని అలౌ చేసేది, వాళ్ళు కూడా వాళ్ళ పార్కింగ్ ఎక్కడ పెట్టుకోవాలి, వాళ్ళకి ఇబ్బంది లేకుండా ఎలా చూసుకోవాలన్న వాటి మీద కూడా ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లను జిల్లా ఎస్పీ గారు నిన్న చూడటం జరిగింది. ఈ పోలీస్ సిబ్బంది కూడా అనేక రకాలైనటువంటి సూచనలు, ఎటువంటి భద్రతా చర్యల్లో లోపం లేకుండా కట్టుదిట్టమైనటువంటి ఏర్పాటు చేయాలని జిల్లా ఎస్పీ గారు సుమిత్ సునీల్ గారు నిన్న భద్రతా చర్యలన్నింటిని కూడా పరిశీలన చేశారు. కాఫీ టైమ్ సిప్పన్సీలో చిన్న విరామం తీసుకొని మళ్ళీ కలుద్దాం. కాఫీ టైమ్ సిప్పన్సీకి తిరిగి స్వాగతం. సిబిఎస్ఈకి సన్నద్ధం. మనకి రాష్ట్ర ప్రభుత్వం గతంలో ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అలానే సెంట్రల్ సిలబస్ సిబిఎస్ఈ సిలబస్ను కూడా మన ప్రభుత్వ పాఠశాలల్లో ప్రవేశపెట్టాలని చెప్పి ఒక నిర్ణయం తీసుకుంటే మన జిల్లాలో కూడా దానికి సంబంధించి 63 పాఠశాలలను ఎంపిక చేశారు. 63 పాఠశాలల్లో సిబిఎస్ఈ సిలబస్ని ఈ సంవత్సరం నుంచే ప్రవేశపెట్టేదానికి అన్ని రకాలైనటువంటి ఏర్పాట్లు చేస్తున్నట్లు కూడా తెలుస్తుంది. ఇప్పటికే దానికి సంబంధించినటువంటి ఉపాధ్యాయులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి శిక్షణా తరగతులు కూడా నిర్వహించారు. అంటే సిబిఎస్ఈ సిలబస్ అంటే మనకి కేంద్రీయ విద్యాలయంలో అలానే వీటిలో అందుబాటులో ఉంటుంది. కాబట్టి ఈ సిబిఎస్ఈ సిలబస్ చదివే విద్యార్థులకి కొంత ఐక్యూ శాతం బాగా పెరిగేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇది ఒక మంచి అవకాశాన్ని ప్రభుత్వ పాఠశాలలో కూడా ఏర్పాటు చేస్తున్నారు. దీనికి సంబంధించినటువంటి విద్యార్థులు కూడా ఉత్సాహంగా దీంట్లో పాల్గొనేదానికి అవకాశం ఉంది. ఇక తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో భజన మండళ్ళకి శిక్షణ కార్యక్రమాన్ని మన ఒంగోలులో కూడా ఇస్తున్నట్లు దాస సాహిత్య ప్రాజెక్టు ఆధ్వర్యంలో రేపు 2వ తేదీ ఒంగోలులో ఉన్నటువంటి టీటీటీ కళ్యాణ మండపంలో మన జిల్లాలో ఉన్నటువంటి ఈ భజన మండళ్ళు ఏవైతే ఉంటాయో ఆ భజన మండళ్ళకి ఒక శిక్షణ కార్యక్రమాన్ని ఇస్తున్నారు. అంటే ఎప్పుడు పాడే పాటలే కాకుండా
కొత్త పాటలు ఏమైతే ఉన్నాయి, కొత్త పాటలు ఏ విధంగా ఇప్పుడు అన్నమాచార్య సంకీర్తనలు కానీ, అలానే పురంధరదాసు గారి కీర్తనలు కానీ, ఇవన్నీ కూడా ఏవైతే ఉన్నాయో కొత్త కీర్తనలు, వాటిని కూడా తీసుకొచ్చి వీళ్ళకి శిక్షణ ఇవ్వడం ద్వారా భజన మండలిలో ఈ కొత్త కీర్తనలతోటి ప్రజల్లోకి వెళ్ళి భక్తిభావాన్ని పెంపొందించేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి దీనికి 2వ తేదీ ఉదయం 9 గంటల నుంచి టీటీడీ కళ్యాణ మండపంలో ఏర్పాటు చేస్తున్నారు. దీనికి ఈ శిక్షణ కార్యక్రమాన్ని తిరుమల తిరుపతి దేవస్థానం దాస సాహిత్య ప్రాజెక్టు వారు అక్కడి నుంచి ఈ భజన మండలిలో ఎఫిషియన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ ద్వారా, ఆ విద్వాంసుల ద్వారా వీళ్ళకి శిక్షణ ఇచ్చే కార్యక్రమం ఉంటుంది. కాబట్టి 2వ తేదీ జరిగే కార్యక్రమంలో మీ పేర్లు కూడా నమోదు చేసుకోవాల్సిందిగా టీటీడీ దాస సాహిత్య ప్రాజెక్టు వారు కోరుతున్నటువంటి అంశాన్ని కూడా మనం చూస్తున్నాం. బాబోయ్ కుక్కలు, వీధి కుక్కల స్వైర విహారం, ఇది మనకి చాలా రోజుల నుంచి వస్తున్నటువంటి సమస్య. మరి ఎందుకో దీని మీద అధికారులు, అటుపక్క పంచాయతీ అధికారులు కానీ, ఇటుపక్క నగరపాలక సంస్థ అధికారులు కానీ, ఇటుపక్క మున్సిపాలిటీ అధికారులు కానీ ఎందుకో దాని మీద అంత అశ్రద్ధ వహిస్తున్నారో మనకు అర్థం కానటువంటి పరిస్థితి. ఏ బజార్లోకి వెళ్ళినా సరే గుంపులుగా 10ల సంఖ్యలో కుక్కలు తిరుగుతున్నటువంటి సందర్భం. వాటి నుంచి ఎవరికైనా సరే, ఎంత ధైర్యస్తుడైనా సరే 10 కుక్కలు కనిపిస్తే ఎవరికైనా భయమే కలుగుతుంది. కొంతమంది బళ్ళు వెళ్ళేటప్పుడు ఆ బండ్లని వెంబడించి వాళ్ళని కరుస్తున్నటువంటి సందర్భం కూడా చూస్తున్నాం. అలానే ఒంగోలు రూరల్ మండలంలో ప్రజలపై ఈ కుక్కలు దాడి చేస్తున్నటువంటి వార్తని కూడా మనం సాక్షి దినపత్రికలో చూస్తున్నాం. అలానే ప్రతిరోజు డాగ్ బైట్ కేసులు ఉన్నాయని కరవది పిహెచ్ సిబ్బంది కూడా చెబుతున్నారట. అలానే 3 రోజుల క్రితం చేజర్లకు చెందినటువంటి జి కోటయ్య పానకాలపాలెంలో ఆయన కుక్క కరిస్తే ఏకంగా స్పృహను కూడా కోల్పోయినటువంటి సందర్భాన్ని కూడా మనం చూస్తున్నాం. ఇది ప్రమాదకరమైనటువంటి వ్యాధి. ఎందుకంటే ర్యాబీస్ కనుక సోకిందనుకోండి, వెంటనే వైద్యం కనుక తీసుకొస్తే మనిషి చనిపోయేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇప్పటికైనా సరే వీటిని, కుక్కల్ని ఏ విధంగా తగ్గించాలన్న దాని మీద ఒక ప్రత్యేకమైనటువంటి చర్యలు తీసుకోవాలి. గతంలో కుక్కల్ని చంపేటటువంటి వాళ్ళు ఇప్పుడు అలా చేయటానికి లేదు. ఎందుకంటే వన్యప్రాణుల సంరక్షణ చట్టం అనేది వచ్చింది. కాబట్టి ఈ కుక్కల్ని పట్టుకొని అడవుల్లోనూ ఎక్కడైనా వదిలేసి వచ్చేటటువంటి ఒక ప్రణాళికను కూడా నగరపాలక సంస్థలు కానీ, మున్సిపాలిటీలు కానీ, పంచాయతీలు కానీ చేపడితే ప్రజల యొక్క ప్రాణాలకి రక్షణ కల్పించిన వాళ్ళు అవుతారు. మళ్ళీ మంటలు, నిన్న మొన్నటి వరకు కూడా మనకి కొంత ఎండల తగ్గుముఖం పట్టడం, 35-36 డిగ్రీలు ఉంటే ఒక రకంగా ఉపశమనం పొందారు. ఎందుకంటే మనం 44 దాకా వెళ్ళొచ్చాం కాబట్టి 36 అట్లా వచ్చేసరికి కొంత చల్లటి వాతావరణమే అని అనుకున్నాం. అయితే అనుకోకుండా నిన్న తుఫాను రావటం, ఆ తుఫాను సందర్భంగా అది మన వైపు నుంచి బంగ్లాదేశ్కి మళ్ళటం, ఆ బంగ్లాదేశ్కి వెళ్ళినటువంటి సందర్భంలో ఆ వేడిగాలులన్నీ కూడా మళ్ళీ మన వైపుకి రావటం. నిన్న అయితే అసలు మామూలుగా లేదు. రోహిణీ కార్తె అన్నటువంటిది మొన్న 25వ తేదీ రావటం జరిగింది. అంటే 15 రోజుల పాటు ఎండలు ఉంటాయి. కాబట్టి ఈ రోహిణీ కార్తె ప్రభావం నిన్న 2 రోజుల నుంచి మనకి తప్పనిసరిగా చూపించింది. 40 డిగ్రీల ఉష్ణోగ్రత నిన్న వచ్చింది. నిన్న సాయంత్రం కూడా మామూలుగా రెగ్యులర్ సమయంలో అయితే సాయంత్రం 4-5 గంటలకే చల్లబడుతుంది. కానీ రోహిణీ కార్తె ప్రభావం ఏమో నిన్న 6-7 అయినా సరే ఈ వెచ్చటి గాలులు వచ్చి ప్రజలు కూడా బాగా ఇబ్బందులు పడ్డారు. ఏదేమైనా సరే ఇది ప్రకృతి ఇచ్చినటువంటిది కాబట్టి మనం దాన్ని ఏమి చేయలేం. మన జాగ్రత్తలు మనం తీసుకోవడం మంచిది. నిన్న మొన్న ఈ సోషల్ మీడియాలో కూడా ఒకటి చూశాను. ఒక చిన్న పిల్లవాడు సూర్యుడిని అడుగుతున్నాడు, సూర్యుడే ఎందుకు ఇంత ఎండని మా మీద పెట్టావు, మా మీద ఎందుకు కచ్చిని చూపిస్తున్నావు అని అంటే ఆ సూర్యుడు అంటున్నాడు, అరే మీరు ఎప్పుడైనా సరే చందమామ రావే, జాబిల్లి రావే, కొండెక్కి రావే, గోగి పూలు తేవే అని అన్నారు. కానీ సూర్యుడారా, కొండెక్కిరా, గోగి పూలు తీసరా అని చెప్పి నన్ను ఎప్పుడైనా పిలిచారా, అందుకని మీ అంత చూస్తున్నాను అని చెప్పినట్టు తమాషగా వాళ్ళు చేశారు. కాబట్టి సూర్యుడిని మనం ప్రసన్నం చేసుకోవాలంటే ఏం చేయాలంటే కొండెక్కి రమ్మని, గోగి పూలు తెమ్మని కాదు, చెట్లను పెంచాలి. చెట్లను పెంచాలి, పర్యావరణాన్ని మనం కాపాడుకోవాలి, ప్లాస్టిక్ని నిషేధించాలి. అలానే మనం ఏసీలు ఇటువంటివి వాడకాలను కూడా తగ్గిస్తే మన ఉష్ణోగ్రతని మనమే తగ్గించుకున్న వాళ్ళమే అవుతాం. చక్కటి వాతావరణం కూడా మనకి కనిపించేదానికి అవకాశం ఉంటుంది. నగరంలో విద్యుత్తు కొంత ప్రాంతాల్లో అంతరాయం కలుగుతుంది. ఎందుకంటే ఆధునీకరణ పనులు చేస్తున్నటువంటి సందర్భంలో ఈరోజు కొన్ని ప్రాంతాల్లో, అంటే సంతపేటలోని పలు ప్రాంతాల్లో ఈ ఆధునీకరణ పనులు చేస్తున్నారు. ఉదయం 7 గంటల నుంచి 11 గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నట్లు డిఈ వినయ్ కుమార్ రెడ్డి గారు తెలియజేశారు. కాబట్టి సంతపేటలో ఉన్నటువంటి వాళ్ళు 11 గంటల వరకు ఈ కరెంట్ ఉండదు. కాబట్టి వారు కొద్దిగా ఈ ప్రత్యామ్నాయ ఏర్పాట్లు
చేసుకోవటం మంచిదని తెలియజేస్తున్నారు. ఇక జూన్ 21వ తేదీ నుంచి రాజరాజేశ్వరి అమ్మవారి ఆలయంలో బ్రహ్మోత్సవాలు, అంటే గద్దలగుంటలో బుర్రు బావి ఏదో ఉంది అక్కడ, ఆ బావి దగ్గర అమ్మవారు త్రిశక్తి పీఠం రాజరాజేశ్వరి అమ్మవారి దేవస్థానం అంటారు. ఆ దేవస్థానంలో జూన్ 21 నుంచి 23వ తేదీ వరకు బ్రహ్మోత్సవాలు అమ్మవారికి నిర్వహిస్తున్నటువంటి వార్తను కూడా మనకి తెలుస్తుంది. 22వ తేదీ చండీ హోమం, నవగ్రహ హోమం అని కూడా నిర్వహిస్తారట. 23వ తేదీ భక్తులందరూ కూడా అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేసేటువంటి కార్యక్రమాన్ని కూడా చూస్తున్నాం. ఇది ఈరోజు కాఫీ టైమ్స్ ఎప్పటిసీలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి వార్తలు. 4వ తేదీ జరిగేటటువంటి ఎన్నికల్లో ఇప్పుడు ఐపీఎల్ మ్యాచ్కి ఏ విధంగా అయితే ఆడావుడి చేశారో, వాళ్ళు గెలుస్తారు వీళ్ళు గెలుస్తారని చెప్పి ఈ జ్యోతిష్యులు కూడా చాలామంది ఈ మధ్యకాలంలో యూట్యూబ్లో వచ్చేసారు. ఒక ఆయనేమో ఆ పార్టీ గెలుస్తుందంటాడు, ఒక ఆయనేమో ఈ పార్టీ గెలుస్తుందంటాడు. మరి అసలు మన భారతీయ సనాతన ధర్మంలో ఉన్నటువంటి ఈ ఏదైతే జ్యోతిష శాస్త్రం, ఇది ఒక శాస్త్రం, 2 4 అన్నటువంటిది మనం ఏ విధంగా అయితే మ్యాథ్స్లో ఫండమెంటల్ టేబుల్స్ ఉంటాయో అలాంటిదే మనకి జ్యోతిష శాస్త్రం కూడా. ఎవరికి తెలిసింది వాళ్ళకి తెలిసింది అంతా కూడా వీళ్ళందరూ సోషల్ మీడియాలో ఎక్స్పోజ్ కావడానికి ఇవన్నీ చెబుతున్నారు. మొత్తం మీద వీళ్ళ వల్ల ఏమవుతుందంటే జ్యోతిష శాస్త్రం అనేది అభాసుపాలయ్యేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి మీకు తెలిస్తే చెప్పండి, అసలు తెలియకపోతే చెప్పొద్దు. అసలు మీరు చెప్పాల్సినటువంటి అవసరం కూడా లేదు. 4వ తేదీ ఇప్పటికే ప్రజలు వాళ్ళ తీర్పు వాళ్ళు ఇచ్చిన తర్వాత మీ జాతకాలు ఏమీ చెయ్యవు. మీరు చెప్పినంత మాత్రాన ఈవీఎంలో పెట్టినటువంటివి మారవు. ఇప్పటికే వాళ్ళ జాతకాలు, ఎవరు జాతకం ఏందనేది ఈవీఎంలో భద్రపరిచింది. మీరు చెప్పాల్సినటువంటి పని లేదు. భారతీయ ఈ శాస్త్రం ఏదైతే ఉందో జ్యోతిష శాస్త్రాన్ని అబాసుపాలు చేయొద్దని చెప్పి మీ అందరూ కూడా విన్నవించుకుంటూ, దీనికి ప్రత్యక్ష తార్కాణం ఏమిటంటే హైదరాబాదు జట్టు గెలుస్తుందని చాలామంది మహానుభావులు యూట్యూబ్లో చెప్పడం జరిగింది. ఆ జట్టు ఓడిపోయింది. కాబట్టి దీనివల్ల ఏమవుతుంది, మీరేముంది వాళ్ళు ఉంటారు రేపు వెళ్ళిపోతారు. శాశ్వతమైనది ఏమిటంటే జ్యోతిష్య శాస్త్రం, దాన్ని మటుకు అబాసుపాలు చేయొద్దని కోరుకుంటూ రేపు 4వ తేదీ తర్వాత ఎవరు గెలుస్తారో అప్పుడు చూద్దాం మనం. అందుకని ఇవన్నిటినీ మూఢ విశ్వాసాల్ని నమ్మవద్దు. నమస్తే.